अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరియు శాస్త్రీయ పరంగా మనకు తెలియజేయబడ్డటువంటి కొన్ని విషయాలను మానవ యొక్క శరీరం యొక్క నిర్మాణం గురించి ఆ శరీరంలో ఉన్నటువంటి అద్భుతాల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మనకి సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ఖురాన్లో ఏం చెప్తున్నాడంటే, నిజంగా మేము మనిషిని అత్యుత్తమమైనటువంటి రీతిలో సృష్టించాము అని, అందంగా సృష్టించాము అని ఖురాన్లో సూరా 3లో 95వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనే మీకు వినే శక్తిని, చూసేటటువంటి కళ్ళను మరియు ఆలోచించేటటువంటి మెదడును ఈ విధంగా ప్రసాదించాను అని, ఇంకా అనేక రకాల అవయవాలని మరియు స్థితిని ఇచ్చాను అని ఖురాన్లో సూరా అల్ మోమినూన్ 23వ అధ్యాయం 78వ వాక్యంలో మరియు ఇతరుల దగ్గర తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఖురాన్ స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి విషయం ఏమంటే, మేము ప్రతి ప్రాణిని నీటి నుంచి సృష్టించామని చెప్పడం జరిగింది. నీటి నుండి. కానీ దానికంటే ముందు మొట్టమొదటి మానవుణ్ణి మట్టి నుంచి సృష్టించడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అగ్ని నుంచి జిన్నులను, వెలుతురు నుంచి దైవదూతలను, అలానే మట్టి నుంచి మానవుణ్ణి సృష్టించాలని చెప్తున్నటువంటి అల్లాహ్ ఈ యొక్క మనిషిని ఎక్కువగా నీటి ద్వారాను మరియు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అనేక ప్రాణులు నీటి ద్వారా సృష్టించబడ్డాయని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని మనం ఖురాన్లో 21వ అధ్యాయం 30వ వాక్యంలో కూడా చూడవచ్చు. మానవ శరీరంలో దగ్గరగా 70% ఎక్కువగా నీరు ఉంటుంది. మరి సైతాన్ మనిషి యొక్క రక్తంలో అతడు ప్రవహించగలడు, అతడు ప్రవహించే రక్తంలో సైతాను కూడా తిరగగలుగుతాడు అని ఈ విధంగా ఖురాన్లో మరి ఇస్లాంలో చెప్పబడింది. సహీహ్ బుఖారీలో ఈ యొక్క సైతాన్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. గుండె ఆగకుండా దగ్గరగా రోజుకి 1,00,000 కంటే అటు ఇటుగా ఎక్కువసార్లు కొట్టుకునే అవకాశం ఉంది మనిషికి. అన్నిటికంటే ముందుగా ఈ యొక్క శరీరంలో మనం పుట్టేటప్పుడు లేదా పుట్టక ముందు తల్లి కడుపులో ఉన్నప్పుడు ముందుగా డెవలప్ అయ్యేటటువంటి అవయవం ఏమిటి అంటే ఈ యొక్క చెవి అన్నమాట. అదేవిధంగా మానవునికి రాత్రిపూటే నిద్ర ఎందుకు అవసరమో ఆ యొక్క విషయం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అంతేకాకుండా ప్రతి మనిషి యొక్క శరీరంలో 360 కీళ్ళు జాయింట్స్ ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. మనం పీల్చే గాలి నుంచి కంటి రెప్ప, చూసే రెప్ప వరకు కూడా ప్రతి కదలికలో కూడా ఆ అల్లాహ్ యొక్క సృష్టికర్త యొక్క దేవుని యొక్క అద్భుతాలు ఎన్నో, ఈ యొక్క ఆయన యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతో దాగి ఉంది అని మరి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మానవ శరీరం యొక్క సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక 5 విషయాలు చెప్పారు. అవేంటో కూడా ఈరోజు మనం చూద్దాం. కానీ ఈ యొక్క దేవుడు మానవుణ్ణి సృష్టించి ఉట్టిగానే వదిలిపెట్టలేదు. ఏది తింటే, ఎలా సంపాదిస్తే, ఏది తింటే ఈ యొక్క ఆరోగ్యం అవయవాలు మంచిగా ఉంటాయో, ఏది తినడం వల్ల మనం అనారోగ్యం పాలవుతామో, ఈ యొక్క ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యపరంగానూ మరి రక్షించుకోవాలి. ఇహలోకంలోనూ మరియు పరలోకంలో కూడా రక్షించబడాలని ఆయన మన మధ్యలో ప్రవక్తలను ఎన్నుకొని మనకి గ్రంథాలు ఇచ్చి ఈ జీవన పద్ధతులను, ఆరాధనా పద్ధతులను, చట్టం, న్యాయం, ధర్మం ఇలాంటి అనేక వాటిని దేవుడు మనకి అనేక కాలాల్లో, యుగాల్లో, చరిత్రల్లో మన మధ్యలో నుంచే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా, గ్రంథాల ద్వారా మనకి ఈ యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు అనేవి నేర్పడం జరిగింది అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. వాటిల్లో మానవ శరీరంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ఈరోజు ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. మరి ముందుగా మన యొక్క శరీరంలో మెదడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక చిన్న విషయాన్ని, మన మెదడు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఒక సూపర్ కంప్యూటర్ కంటే కూడా శక్తివంతమైనదని మనకు తెలుసా? ఇందులో సుమారు 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి ఈ యొక్క మెదడులో. మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా, అనుభవించే ప్రతి అనుభూతి కూడా దీని ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఇక గుండె విషయాన్ని కనుక తీసుకుంటే, గుండె ఆగకుండా ప్రతిరోజు 1,00,000 కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. మన జీవితకాలంలో ఇది సుమారు 1.5 బిలియన్ల బ్యారెల్ల రక్తాన్ని ఇది పంపిణీ చేస్తూ ఉంటుంది.
మరి ఏ మోటారు సహాయం లేకుండా, ఏ ఇంజన్ సహాయం లేకుండా, ఎటువంటి పరికరాల యొక్క సహాయం లేకుండా ఒక జీవితాంతం రక్తాన్ని శరీరంలోని ప్రతి అణువుకు చేరవేసే ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క సృష్టి నిజంగా ఒక అద్భుతం. అల్లాహు అక్బర్. ఇక మన యొక్క కంటి చూపు గురించి తీసుకోండి. ఈరోజు మనం అనేక రకాల కెమెరాలను చూస్తున్నాం, మొబైల్లను చూస్తున్నాం, అనేక రకాల సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను చూస్తూ ఉన్నాం. కానీ మానవుని యొక్క కన్నును దేవుడు ఎలా చేశాడో చూడండి. మనిషి యొక్క కన్ను సుమారు 576 మెగా పిక్సెల్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది కోటి అంటే 10 మిలియన్ రంగుల మధ్య వ్యత్యాసాన్ని కూడా గుర్తించగలుగుతుంది మానవుడి యొక్క కన్ను. ఇటువంటి కన్నును తయారు చేసిన ఆ యొక్క దేవుడికి అల్హమ్దులిల్లా. ఇక ఎముకలను చూసుకోండి. మన శరీరంలో ఎముకలు స్టీల్ కంటే కూడా బలంగా ఉంటాయి. కొన్ని ఎముకలు 1 అంగుళం పరిమాణం ఉన్న ఎముక సుమారు 9 టన్నుల బరువును మోయగలుగుతుంది. అయినప్పటికీ మన శరీరం ఇంత తేలిగ్గా ఉంటుంది, సరళంగా ఎక్కడంటే ఎటంటే అటు కదలే అవకాశం మనకి ఉంటుంది. ఇదంతా కూడా ఒక వింత. అల్హమ్దులిల్లా. మన మానవ శరీరంలో DNA అనేది ఉంటుంది. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం, తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ యొక్క మన శరీరంలోని ప్రతి కణంలో కూడా DNA అనేది ఒకటి ఉంటుంది. ఇది తీసి ఈ యొక్క DNAని కనుక తీసి వరుసగా కనుక పేరిస్తే లేదా వరుసగా కనుక కలిపితే భూమి నుండి సూర్యుడికి, సూర్యుడి నుంచి భూమికి మళ్ళీ వెళ్ళి వచ్చేంత దూరం ఎంత ఉంటుందో అంత పొడవు ఉంటుంది ఒక్క మనిషిలో ఉన్నటువంటి DNA. అల్లాహు అక్బర్. ఈ చిన్న కణాల్లోనే మన మొత్తం జీవిత చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఉండటం ఇటువంటి సృష్టి, ఆ సృష్టికర్త యొక్క గొప్పతనానికి నిదర్శనం. అల్లాహు అక్బర్. నిజంగా ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు ఏమని, మేము మనిషిని అత్యుత్తమమైన రీతిలో సృష్టించాము అని. మరి ఈ సంక్షిప్తమైన మరియు క్రమబద్ధమైన వ్యవస్థను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దీని వెనుక ఉన్న అపారమైన జ్ఞానం మరియు శక్తి మరి ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇది దేవుడి యొక్క అద్భుత సృష్టి. అల్హమ్దులిల్లా. అంతేకాకుండా మన యొక్క రక్తనాళాల యొక్క పొడవు చూడండి ఒకసారి. ఉదాహరణకి మన శరీరంలోని రక్తనాళాలన్నిటినీ కూడా దమనలు మరియు సిరలు మరియు కేశనాళికలు అని అంటాం. ఒకదానికొకటి కనుక కలిపి వరుసగా కనుక ఉంచితే అది సుమారు 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఈ నాళాలతో భూమిని 2 సార్లు చుట్టవచ్చు. అల్లాహు అక్బర్. ఇక ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం చూసుకున్నట్లయితే మన ఊపిరితిత్తుల లోపల ఉండేటువంటి వైశాల్యం చాలా ఎక్కువ. వీటిని పూర్తిగా కనుక విడదీసి కనుక పరిశీలిస్తే అది దాదాపు ఒక టెన్నిస్ కోర్ట్ అంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. ఇంత పెద్ద వైశాల్యం ఉండటం వల్ల రక్తం త్వరగా ఆక్సిజన్ని గ్రహించగలుగుతుంది. ఇక చర్మం యొక్క అద్భుతం తెలుసా మీకు? చర్మం మన శరీరంలోని అతిపెద్ద అవయవం. ఇది కేవలం శరీరాన్ని రక్షించే ఒక కవచం మాత్రమే కాదు, నిరంతరం ఎల్లప్పుడూ తనను తాను కాపాడుకుంటూ మళ్ళీ ఏమన్నా జరిగినా కూడా, ఈ చర్మానికి ఏమన్నా జరిగినా కూడా తనని తాను మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ పునరుద్ధరించుకుంటూ ఉంటుంది ఈ యొక్క చర్మం. మనం బ్రతికి ఉన్నంత కాలంలో మన యొక్క శరీరం, ఈ యొక్క చర్మం సుమారు 18 కిలోల చర్మాన్ని మళ్ళీ కొత్తగా మారుస్తూనే ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీరు పడుకొని లేచినప్పుడు లేదా మీరు పడుకోవడానికి ఈ యొక్క మీ యొక్క బెడ్ మీదకి వెళ్ళినప్పుడు మీ యొక్క బెడ్షీట్ని కానీ, దుప్పటిని కానీ, దిండుని కానీ, లేదా మీరు పడుకునే ఈ యొక్క ప్రదేశాన్ని ఒక్కసారి ఇలా దులపండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం పడుకొని లేచినప్పుడు మన చర్మం నుంచి, శరీరం నుంచి కొన్ని కణాలు అక్కడ మరి డెడ్ సెల్స్ అనేవి అక్కడ పడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 ఏళ్ల క్రితమే ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అల్లాహు అక్బర్. ఇక మన యొక్క జీర్ణక్రియ శక్తి ఎలాంటిదో చూసినట్లయితే మన కడుపులో ఒక రకమైనటువంటి రసాయనం లేదా కెమికల్ ఉంటుంది. కానీ దీన్ని HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అని అంటారు దీన్ని. ఇది చాలా శక్తివంతమైనది.
ఇది ఒక యాసిడ్ లాంటిది. అది మనం ఈ యొక్క జీవితంలో ఎన్నో ఎముకలు, గట్టి గట్టి పదార్థాలు, ఫ్రై చేసినవి, మెత్తవి, పచ్చివి, ఇంకా ఉడకబెట్టినవి, రకరకాలవి మనం ఎంతో గట్టివి కూడా ఒక్కోసారి మింగేస్తాం, తినేస్తాం. అదేవిధంగా రోజు అనేక రకాల ఆహారము, నీళ్లు, అనేక రకాల ద్రవాలు మనం తాగుతూ ఉంటాం. మరి మన కడుపులో ఉండే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏదైతే ఉందో HCl ఎంత శక్తివంతమైనదంటే అది ఒక స్టెయిన్లెస్ స్టీల్ యొక్క బ్లేడును కూడా కరిగించేటటువంటి శక్తి ఉంది దానికి. మరి అంతటి ఆమ్లం, అంత వేడి లేదా అంత కెమికల్ లేదా అంత పవర్ ఉన్నటువంటి ఈ యొక్క ఆమ్లం ఎక్కడుంది? మన కడుపులో ఉంది. మరి మన కడుపు కూడా కాలిపోతుంది, మన చర్మం కాలిపోవాలి, మరి బయటకు కూడా వచ్చేయాలి కదా. మరి అట్లయితే మరి అట్లాంటి ఆమ్లాన్ని తట్టుకునే పేగులని, చర్మాన్ని, లోపల రక్షణ వ్యవస్థని దేవుడు తయారు చేసి పెట్టాడు. దాన్ని బయటకు రాకుండా, లోపల చర్మం గోడలు పగిలిపోకుండా దానిని ఆ విధంగా లోపల ప్రతిరోజు అది పొరలు తయారవుతూ ఉంటాయి. ఆ యొక్క ఆమ్లంతో వేరే అవయవాలకి ప్రమాదం కలగకుండా, ఆ ఆమ్లం నుండి కడుపు గోడలు పాడవకుండా ఉండడం కోసం శరీరం ప్రతి 3-4 రోజులకు ఒకసారి కడుపు లోపల ఒక కొత్త పొరను నిర్మించుకుంటూ ఉంటుంది. ఈ యొక్క సిస్టమ్ని తయారు చేసిన ఆ యొక్క దేవుడికి అల్హమ్దులిల్లా. అంతేకాకుండా మన యొక్క కండరాల యొక్క పనితీరు గురించి ఒకసారి ఆలోచించినట్లయితే మానవ శరీరంలో అత్యంత బలమైన కండరం ఏదో తెలుసా? ఒక దవడ. ఈ యొక్క దవడ మానవుడి యొక్క శరీరంలో చాలా బలమైనది. అలాగే మన యొక్క కంటి యొక్క కండరాల రోజుకు సుమారు 1,00,000 సార్లు ఈ యొక్క కండరాలు కదులుతూ ఉంటే మన యొక్క లోపల వెనక ఈ యొక్క కండరాలు అనేవి 1,00,000 కంటే ఎక్కువ సార్లు. మరి మన యొక్క కాళ్ళు కనుక వ్యాయామం చేయాలంటే మనం రోజుకి 80 కిలోమీటర్లైనా నడవాల్సి ఉంటుంది. కానీ మనం నడిచినా నడవకపోయినా సరే దేవుడు మనకి అటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు, అల్హమ్దులిల్లా. ఇక మనం తుమ్మినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనం తుమ్మినప్పుడు వచ్చే గాలి ఎంత స్పీడ్ ఉంటుందంటే అది సుమారు గంటకి 160 కిలోమీటర్లు స్పీడ్ తోటి ఆ యొక్క తుమ్ము యొక్క స్పీడ్ అనేది వస్తుంది. అందుకే తుమ్ముని ఆపకూడదని చెప్పడం అని అంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరికైనా తుమ్ము వచ్చినప్పుడు అల్హమ్దులిల్లా అని చెప్పండి. ఈ యొక్క తుమ్మి ఎవరైతే అల్హమ్దులిల్లా అంటారో ఎదుటివారు విన్నటువంటి వ్యక్తి యార్హముకుల్లా అని చెప్పడం, మళ్ళీ దానికి జవాబు చెప్పడం, ఇలా ఒక పద్ధతిని నేర్పడం చెప్పడం జరిగింది. ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి, ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి ఉన్న హక్కుల్లో ఇది కూడా ఏమిటంటే తుమ్మి అల్హమ్దులిల్లా అని ఎవరైనా చెప్పినప్పుడు దానికి జవాబు కూడా చెప్పడం. ఇది కూడా ఇస్లాంలో, ముస్లింల్లో, విశ్వాసంలో పెట్టిన ఒక పద్ధతి. ఎందుకంటే తుమ్మినప్పుడు ఒక క్షణం గుండె ఆగిపోతుంది, మళ్ళీ అది కొట్టుకోవడం, మళ్ళీ జీవం పోసుకొని మళ్ళీ ప్రారంభం అవుతుంది. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క తుమ్మినప్పుడు జరిగే సంఘటనల గురించి ఇస్లాంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి, హదీసుల్లో కూడా. అంతేకాకుండా మనం నవ్వుతూ ఉంటాం కదా, మనం నవ్వినప్పుడు ముఖంలో 17 రకాల కండరాలు పనిచేస్తాయి. ఎన్ని? 17 రకాలు. కానీ మనకి కోపం, యాంగ్రీ వచ్చినప్పుడు మాత్రం 43 రకాల కండరాలు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి దానికంటే, కోపపడటం కంటే కూడా మరి నవ్వటం ఎంతో మంచిది. మనసుకి ఆనందంగా ఉండడం కోసం, రిలాక్స్గా ఉండడం కోసం, ప్రశాంతంగా ఉండడం కోసం ప్రయత్నిస్తే అది ఇంకా ఆరోగ్యకరమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా శరీరం యొక్క ఉష్ణోగ్రత విషయానికి వస్తే మన శరీరం ప్రతి 30 నిమిషాలకు సగటున 2 లీటర్ల నీటిని వేడి చేయడం కోసం ఎంతైతే వేడి కావాలో అంత వేడిని అది ఉత్పత్తి చేస్తూ ఉంటుందని మరి అనేక రకాల శాస్త్రీయంగా కూడా ఈనాడు తెలియజేయడం జరుగుతూ ఉంది. నిజంగా ప్రతి సెకను మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలియకుండా ప్రతి సెకండ్లో కంటే ఇంకా తక్కువ సమయంలో కూడా మనకు తెలియకుండానే ఈ యొక్క ఎంటిక పై భాగం నుంచి కాలి గోటి బయట భాగం వరకు కూడా మన శరీరంలో ప్రతి క్షణం ఎన్నో పనులు జరుగుతున్నాయి. మనం గుర్తించలేము, మనం ఊహించలేము, మనం ఆలోచించలేము. కొన్ని కనిపిస్తాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి. కానీ ఊహించలేనివి, ఆలోచించలేనివి ఎన్నో మన భాగాలు పనిచేస్తూ ఉన్నాయి ప్రతి క్షణం కూడా. ఇటువంటి మిషనరీని పెట్టిన ఆ దేవునికి స్తుతి స్తోత్రాలు, అల్హమ్దులిల్లా.
వీటిల్లో ఏది పాడైపోయినా, వీటిల్లో ఏది లేకపోయినా, వీటిల్లో ఏదైనా లోపం వచ్చి అనారోగ్యం వస్తే మనతోటి ఉన్నటువంటి వారు, అనారోగ్యంలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మన ఇంట్లో ఉన్న అనేక మందిని కానీ అనారోగ్యం వచ్చినప్పుడు మనలకు మనం కానీ లేదా హాస్పిటళ్ళల్లో కానీ ఒక్కసారి చూడండి. ఈ యొక్క పనులలో ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే ఎలా ఉంటుందో. అల్లాహు అక్బర్. మరి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఆ యొక్క సమయాన్ని కాపాడుకోమని, ఖాళీ సమయాన్ని దొరికినప్పుడే ఆ యొక్క సమయాన్ని రక్షించుకోమని, మరి మన దగ్గర ధనం ఉన్నప్పుడే దాన్ని సరైన పద్ధతిలో వాడుకోమని, మరి ఇలా అనేక విషయాలని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మీకు మరణం రాకముందే బ్రతికి ఉన్నప్పుడే మీరు ఎన్ని పుణ్యాలు సంపాదించుకోవాలో, ఎన్ని కర్మలు సంపాదించుకోవాలో అన్నీ కూడా మీరు మరణం రాకముందే జీవించి ఉన్నప్పుడే కాపాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వినేటటువంటి శక్తి గురించి తెలుసా మీకు? చెవి గురించి. ఈ యొక్క ధ్వనిని గుర్తించే వేగం, స్పీడు చాలా అద్భుతమైనది, అసాధారణమైనది. మన యొక్క కనురెప్పు ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో దానికంటే పట్టే సమయం కంటే కూడా 10 రెట్ల వేగంగా మన యొక్క మెదడు మన యొక్క శబ్దాలను చెవి ద్వారా ముందే గుర్తించగలుగుతుంది. 1 సెకనులో 0.05 వంతు సమయంలోనే మెదడు యొక్క శబ్దాలను ముందే విశ్లేషించగలుగుతుంది. ఇక కిడ్నీల గురించి తెలుసా మీకు? మనకి 2 మూత్రపిండాలు ఉంటాయి మనకి. ఈ యొక్క 2 మూత్రపిండాలు కూడా కలిపి రోజుకి సుమారు 180 లీటర్ల రక్తాన్ని అవి వడపోస్తూ ఉంటాయి. శరీరంలోని రక్తం మొత్తం రోజుకు దాదాపు 40 సార్లు ఈ యొక్క కిడ్నీల ద్వారా అవి మళ్ళీ శుద్ధి చేయబడుతూ ఉంటాయి. ఈ యొక్క రక్తంలో కానీ శరీరంలో కానీ ఉన్నటువంటి ఈ యొక్క వ్యర్థాలను తొలగించి శరీరాన్ని శుభ్రపరచడం కోసం ఈ యొక్క కిడ్నీలు ఈ యొక్క ఎంతో పని చేస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రక్రియను పెట్టిన ఈ యొక్క దేవుడికి అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. ఇక మానవుడిలో కాలేయం అనేటటువంటి ఒక అవయవం ఉంటుంది. శరీరంలో తనను తాను పూర్తిగా మళ్ళీ కొత్తగా పునరుద్ధరించుకోగల శక్తి ఒక ఏకైక అవయవం కాలేయం, లివర్. కాలేయంలో 75% భాగం తొలగించినా లేదా పాడైపోయినా అది మళ్ళీ కేవలం కొన్ని వారాల్లోనే లేదా కొన్ని రోజుల్లో తిరిగి మళ్ళా పూర్తి స్థాయికి మళ్ళా రాగలే శక్తి దానికి దేవుడు ఇచ్చాడు. ఇది సుమారు 500 కంటే ఎక్కువ విధులను ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది. ఒక కాలేయం 500 కంటే ఎక్కువ పనులని ఈ యొక్క కాలేయం చేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు అనేవి కూడా ఉంటాయి. మన శరీరంలో ప్రతి సెకనుకి 20 లక్షల ఎర్ర రక్త కణాలు మరణిస్తూ మళ్ళీ అంతే సంఖ్యలో కొత్తవి కూడా పుడుతూ ఉంటాయి. ఒక ఎర్ర రక్త కణం మన శరీరం మొత్తం ఒకసారి చుట్టి రావడం కోసం సుమారు 20 నుండి 60 సెకండ్ల లోపే ఈ యొక్క ఎర్ర రక్త కణం మన శరీరం మొత్తం కూడా ఒకసారి చుట్టి వచ్చేస్తుంది. మరి లాలాజలం అంటే ఉమ్ము, నోట్లో ఏదైతే ఉమ్ము ఉంటుంది కదా, ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంత ఉమ్ము ఉత్పత్తి చేస్తాడు అంటే, ఈ యొక్క శరీరం ఉత్పత్తి చేస్తుందంటే దగ్గరగా సుమారు 25,000 లీటర్ల యొక్క ఉమ్ముని ఇది ఉత్పత్తి చేయగలుగుతుంది తన యొక్క జీవితంలో. ఇది దగ్గరగా 2 పెద్ద స్విమ్మింగ్ పూల్లలో ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో అంత ఉమ్మిని లేదా ఆ నీటి అంత ఉమ్మిని ఇది మన జీవితంలో ఇది ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ యొక్క ఉమ్ము జీర్ణం కావడం కోసం మరియు నోటిలో ఉన్నటువంటి నోటిని ఆరోగ్యంగా ఉంచడం కోసం మరియు జీర్ణ వ్యవస్థ కోసం ఈ ఉమ్ము చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి వేలు ముద్రలు ఉంటాయి కదా, అట్లనే నాలుక మీద కూడా మీరు లైన్స్ ఉంటాయి చూడండి ఒకసారి. ఈ యొక్క వేలు ముద్రలే కాకుండా ప్రతి మనిషికి నాలుకలో కూడా ముద్ర ఉంటుంది. ఇది ఒక చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రపంచంలో ఇంకొక మానవుడితోటి, ఒక మానవుడి యొక్క ముద్రలు ఇంకొక మానవుడితోటి పోలిక ఉండవు, ఒకేలా ఉండవు. ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటాయి. అల్హమ్దులిల్లా. ఇక
మన యొక్క కరెంటులో మన యొక్క విద్యుత్ అంటే మెదడులో ఒక విద్యుత్ ఉంటుంది. ఎలా మనం మేల్కొని ఉన్నప్పుడే మన యొక్క మెదడులో ఒక చిన్న బల్బును అంటే 10 నుంచి 23 వోల్ట్స్ బల్బును వెలిగించేటంత విద్యుత్తును మన యొక్క మెదడు ఉత్పత్తి చేస్తుంది. అయినా సరే మనకి కరెంట్ షాకు ఈ యొక్క మెదడు ద్వారా మన యొక్క బాడీకి కరెంట్ షాక్ కొట్టదు, కానీ లోపల ఈ యొక్క పని నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా సగటున ఒక మనిషి తన జీవిత కాలంలో మనం ఎంతైతే నడవగలుగుతామో ఈ యొక్క నడక దూరం మనం నడుస్తూ పోతూ ఉంటే కనుక ఇలా మన జీవితాంతం కనుక నడిస్తే మన భూమి మొత్తాన్ని కూడా 5 సార్లు చుట్టి రావచ్చు. అలా మనం ఇలా నడిచే వ్యవస్థని దేవుడు ఇటువంటి సామర్థ్యాన్ని మన యొక్క శరీరంలో పెట్టాడు. మరి మన శరీరంలో ప్రతి అంగుళం కూడా ప్రతి అవయవం కూడా ఒక ఖచ్చితమైన ప్రణాళికతోటి ఒక ఖచ్చితమైనటువంటి పని చేయడం కోసం దేవుడు మాటని మనలో సృష్టించాడు. ఇటువంటి సంక్లిప్తమైనటువంటి ఈ యొక్క సృష్టిని ఈ యొక్క వ్యవస్థను అర్థం చేసుకోవటం మానవ యొక్క మేధస్సుకి ఒక సవాలు. ఇదంతా కూడా దేవుడి యొక్క ప్లానింగ్. ఆయన మాత్రమే ఇదంతా కూడా కళ్ళు మనిషికి ఏడుండాలి, మూతి ఏడుండాలి, ముక్కు ఏడుండాలి, చెవులు ఏడుండాలి, ముఖం ఎలా ఉండాలి, జుట్టు ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండకూడదు, చేతులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి, వేరే అవయవాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, పొట్టిగా పొడవుగా మనిషికి ఎంత వయసు ఇవ్వాలి, ఆడవారిగా మగవారిగా ఎవరిని పుట్టించాలి, అదేవిధంగా వారికి ఏమేమి అవయవాలు ఎలా ఇవ్వాలి, వారికి వయసు ఎంత ఇవ్వాలి, ప్రాణం ఎంత ఇవ్వాలి, అదేవిధంగా వారికి మరణం ఎలా ఇవ్వాలి, వారి యొక్క తలరాట ఎంత తక్దీర్ ఏమిటి అంతా కూడా దేవుడు అల్హమ్దులిల్లా లోహే మహఫూజులో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయని ఖురాన్ తెలియజేయడం జరుగుతూ ఉంది. లోహే మహఫూజ్ అనే గ్రంథంలో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయని ఖురాన్ ముందే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే కనుక మానవుని యొక్క శరీరం గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ సృష్టిలోని అనేక రకాల దశలు మరియు ఆ సృష్టిలో గొప్పతనాన్ని అనేక చోట్ల వివరించాడు. తల్లి యొక్క గర్భంలో తల్లి తండ్రి కలవటం, వారి ద్వారా ఈ యొక్క వీర్యపు బిందువు రావటం, ఆ వీర్యపు బిందువు మరి కలవటం, దాని ద్వారా కడుపులో మరి ఇన్ని రోజుల్లో ఇన్ని నెలల్లో అని చెప్పేసి వాటి యొక్క ముందుగా రక్తపు ముద్ద, మాంసపు ముద్ద, ఎముకలు, ప్రాణము, అవయవాలు, ఆడామొగ తేడాలు ఇవన్నీ కూడా వారిలో ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా ఏది ముందు తయారవుతుంది, ఏది తర్వాత తయారవుతుంది, ఎవరు ఎలాంటి విషయంలో వాళ్ళ యొక్క అనేక రకాల విషయాలని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సృష్టిలో నిశ్చయంగా అల్లాహ్ చెప్తున్నాడు ఖురాన్లో ఏమని, ఖురాన్లో సూరా 95 అధ్యాయం 4వ వాక్యంలో ఏమని, నిజంగా మేము మనిషిని అత్యుత్తమమైనటువంటి మంచి రీతిలో మంచి పద్ధతిలో మంచి అందంగా సృష్టించాము అని. ఇక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 23వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలు అల్లాహ్ చెప్తున్నారు ఏమని, మేము మనిషిని బంకమట్టి సారంతో సృష్టించాము మొట్టమొదటి మానవుణ్ణి, ఆ తర్వాత దానిని ఒక సురక్షితమైన చోట దాన్ని ఒక గర్భాశయంలో వీర్య బిందువుగా ఉంచాము. ఆ వీర్య బిందువును రక్తపు ముద్దగా, చూడండి ఇక్కడ ముందు ఏంది తర్వాత ఏంటని, ముందుగా రక్తపు ముద్దగా, ఆ ముద్దను మాంసపు ముద్దగా, దాని తర్వాత ఆ మాంసపు ముద్దలో ఎముకలను పుట్టించి ఆ ఎముకలకు మాంసాన్ని తొడిగించి దాని తర్వాత దానిని ఒక సృష్టిగా ప్రాణం పోసి ఒక సృష్టిగా ఆడ లేదా మగ అనే ఒక సృష్టిగా దాన్ని మలచాము. ఈ యొక్క సృష్టికర్తలో ఈ యొక్క సృష్టికర్త మరి అందరికంటే కూడా ఎంతో శుభప్రదమైన వాడు అని, అల్లాహ్ ఎంతో గొప్పవాడు అని ఖురాన్లో సూరా అల్ మోమినూన్లో 23వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆయనే మీకోసం వినే శక్తిని, చూపుని, ఆలోచించే హృదయాలను కూడా ఆయన మీకు ప్రసాదించాడు. మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా తక్కువ. అంటే దేవుడు ఇన్ని మనకి ప్రసాదించినా కూడా వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించడంలో చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు అని, ఈ యొక్క సృష్టింపబడ్డ వాటిని లేదా సృష్టిలో ఉన్న వాటిని కాకుండా వీటన్నిటినీ సృష్టించిన
ఏడవ ఆకాశం పైన అర్ష్ మీద ఉన్నటువంటి ఆ సృష్టికర్తని గుర్తించి ఆయన్ని ఆరాధించమని ఖురాన్ చేస్తూ ఉంది. అంటే దేవుడు, భగవంతుడు, కరుణామయుడు, రక్షకుడు, ఖుదా, రబ్బు అనే క్రియేటర్, గాడు అనే ఇటువంటి అనేక పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఆయన ఒకే ఒక్కడని, అంటే ఆ సృష్టికర్త ఒకే ఒక్కడని, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన లాంటిది, ఆయనతో పోల్చదగ్గది ఏ రూపము కూడా ఈ లోకంలో లేదు అని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మీరు ఆయన గురించి విని తెలుసుకొని ఆయనని పైన విశ్వాసం తీసుకువచ్చి ఈ యొక్క ప్రవక్తలు మరియు గ్రంథాల ద్వారా చూపించిన పద్ధతుల్లో జీవిస్తూ మీరు ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలని వీటి ద్వారా నేర్పాడో ఆ విధంగా ఆరాధించండి అని, ఏడవ ఆకాశం పైన అరిసిపోయినటువంటి అల్లాహ్ గురించి తెలుసుకొని ఆయన ఆరాధించమని, సృష్టికర్త గురించి తెలుసుకొని ఆరాధించమని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే సృష్టింపబడ్డ వాటిని కాదు, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్తను ఆయన్ని గుర్తించి ఆరాధించమని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే ఆయన కూడా మానవ శరీర నిర్మాణం గురించి మరియు దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైన అంశాల గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. ఉదాహరణకి మానవ శరీరంలో కీళ్ళు ఉన్నాయి. ఏమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ప్రతి మనిషిలో కూడా 360 కీళ్ళు జాయింట్స్ ఉంటాయని, ప్రతి కీలు మరి తరపున కూడా ప్రతిరోజు ఒక దాన ధర్మం అనేది మనం చేయాలి అని, సదకా చేయాలి అని, ఇతరులకు సహాయం చేయాలని, ఆ యొక్క బాధ్యత మనపై ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ విషయం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక నమాజ్ ఉంది సలాతు తస్బీ అని, ఇంకా కొన్ని 2 రకాల సజ్దాల నమాజులు, ఇంకా అనేక నమాజుల్లో కూడా దేవుడు మనకి ఈ యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి మనం. ఎందుకంటే ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా మానవ శరీరంలో ఇంచుమించు ఇవే సంఖ్యలో కీళ్ళు ఉంటాయి అని కూడా ఈనాడు ఈ యొక్క వైద్యశాస్త్రంలో కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా గుండె గురించి చూసినట్లయితే శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది, అది గనక బాగుంటే శరీరం అంతా బాగుంటుంది అని, అది గనక చెడిపోతే శరీరం అంతా కూడా చెడిపోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది హృదయమే అని, దానిని గుండె అంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇంకొక విషయం అబూ దావూద్ మరియు తిర్మిజీ హదీస్ గ్రంథాల నుంచి చూసినట్లయితే అల్లా ఆదాము అలైహిస్సలాం గారిని సృష్టించినప్పుడు అందులో ఈ ఆదామును భూమిలోని అన్ని రకాల మట్టి నుండి సేకరించిన ఒక పిడికెడు మట్టితో, భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల మట్టిల నుంచి సేకరించిన ఒక పిడికెడు మట్టితో మరి ఆయన్ని సృష్టించాడు అని, అందుకే ఆదాము సంతానం, మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త అయినటువంటి ఆదాము సంతానం యొక్క మనుషులు మట్టి రంగులలోనే కనిపిస్తారు మనకి. తెల్లగా, ఎర్రగా, నల్లగా, రకరకాల స్వభావాలతో అనేక మంది పుట్టారు. ఎవరిని ఎలా చూసుకున్నది మట్టి కలర్కి దగ్గరగా ఉంటుంది. అబూ దావూద్ మరియు తిర్మిజీ హదీస్ గ్రంథాలలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ యొక్క సొంత ఉనికిలో కూడా మిమ్మల్ని మీరే చూసుకోండి, అనేక సూచనలు, అద్భుతాలు మీలోనే దాగి ఉన్నాయి. మీరు ఎలా సృష్టించబడ్డారో, మీలో ఎలాంటి విషయాలు ఉన్నాయో, అవి ఎలా పనిచేస్తున్నాయో అని మీరు వాటిని చూడలేరా, గ్రహించలేరా, ఆలోచించరా అని అల్లా చెప్తూ ఉన్నారు. ఖురాన్లో సూరే హుజరాత్, సూరే ఉజ్జారియాత్ 51వ అధ్యాయం 21వ వాక్యంలో మరి మనం పీల్చే గాలి నుండి కని రెప్ప వరకు కూడా చేసే ప్రతి కదలికలో కూడా, మన లోపల ఉన్న ప్రతి కదలికలో కూడా ఆ అల్లా యొక్క, దేవుని యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ఈ సూచనలను గమనించడం వల్ల మనలో విశ్వాసం, ఈమాన్ మరింత బలపడాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే ఒక వేలి ముద్ర చూడండి, ఒక వేలి ముద్ర, ఈ యొక్క వేలిలో ఎన్ని రకాల గీతలు ఎలా ఉంటాయి. ప్రపంచంలో ఎవరి వేలి ముద్ర కూడా ఇంకొక మానవుడి యొక్క వేలి ముద్రతో అది పోల్చలేము మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే 1400 సంవత్సరాల క్రితమే ఆధునిక విజ్ఞాన శాస్త్రం 19వ శతాబ్దంలోని వేలి ముద్రల ప్రత్యేకతను గుర్తించారు 19వ శతాబ్దంలో. కానీ 1400 ఏళ్ల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే మనిషి తన యొక్క ఎముకలను మేము తిరిగి పోగు చేయలేమని భావిస్తున్నాడా? ఎందుకు చేయలేము?
మేము అతని వేలు యొక్క కొనలను ఫింగర్ టిప్స్ను సైతం సరిగ్గా మళ్ళీ అమర్చగలుగుతాము అని ముందే ఖురాన్లో సూరే కియామహ్లో 75వ అధ్యాయం 3-4 వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మరణించిన మనిషిని లేపడమే కాదు, చివరికి ఈ యొక్క ఏలు ముద్రలతో సహా అతన్ని మళ్ళీ తిరిగి లేపడం జరుగుతుంది. మరో జన్మ కోసం కాదు. దీనిని ఏమంటారంటే, మొదటి జన్మలోనే మనం చేసిన కర్మల ఆధారంగా, మానవుడు చేసిన మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం, మానవుడు చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేటటువంటిది ఇచ్చే ఆ యొక్క ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఏ రోజైతే ఉందో ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరిని రేపి ఆ రోజు తీర్పు ఇస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి శరీరంలోని జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఖురాన్లో చూడవచ్చు మనం. నిజంగా మేము పశువులలో కూడా మరి మీకు ఒక గుణపాఠం ఉంది అని, వాటి కడుపులలో పేడకి రక్తానికి మధ్యలో నుంచి తెల్లటి పాలు ఎలా వస్తాయి త్రాగిపించడం కోసం, ఈ యొక్క పాలల్లో మీకు ఎన్నో లాభాలు ఉన్నాయని ఖురాన్లో మరి సూరే అస్సవాల్లో 16వ అధ్యాయం 66వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క మానవుల యొక్క స్త్రీలలో కూడా ఎవరైతే తల్లులు ఉన్నారో, ఎవరికైతే పిల్లలు పుడతారో వాళ్ళకి కూడా మరి ఈ యొక్క పాలు అనేవి తయారు కావటం, ఈ యొక్క పాలు ఆ యొక్క పసిపిల్లలకి ఏ విధంగా ఆహారంగా ఉపయోగపడతాయి, ఈ యొక్క మిషనరీ మొత్తం ఏ విధంగా పనిచేస్తుంది, మరియు ఆ పుట్టిన పిల్లవాడికి ఈ యొక్క పాలు తాగాలని, ఆ పాల ద్వారా ఆహారం తెచ్చుకోవాలని, ఆ పాలు మళ్ళీ ఈ యొక్క తల్లి నుంచి తయారై వచ్చే ఈ యొక్క పాలు మళ్ళీ ఆ పిల్లవాడికి ఏ విధంగా ఆహారంగా అనేక రకాల అవయవాలకు ఉపయోగపడాలో ఈ ప్రక్రియ మొత్తం ఏర్పాటు చేసిన వాడు అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. మరి ఆహారం జీర్ణమై రక్తంగా మారే ప్రక్రియను, ఆ రక్తం నుండి పాలు ఎలా తయారవుతాయో ఎంత కూడా సైన్స్ చెప్పక ముందే ఖురాన్ ఎప్పుడో వివరించింది. ఖురాన్లో 16వ అధ్యాయం 66వ వాక్యంలో. అంతేకాకుండా మన యొక్క కను నొసలు ఉన్నాయి కదా, ఈ యొక్క కను నొసల గురించి ఒక విషయం చెప్పింది. దీన్ని ఈనాడు శాస్త్రవేత్తలు NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని కళ్ళు మరియు చర్మము మరియు మన యొక్క మాట, నోరు ఈ యొక్క కదలికల ద్వారా ఏదైతే ఉందో వీటి ద్వారా మన యొక్క బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చే శబ్దాలు, మన నోటి నుంచి వచ్చే శబ్దాలు, మన యొక్క బాడీలోని కదలికలను బట్టి ఇతడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, మోసం చేస్తున్నాడా, కల్పిస్తున్నాడా అనే ఏదైతే ఈ యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే చెప్పడం జరుగుతుందో, ఇదే విషయాన్ని ఖురాన్ ఇంతకుముందే అల్హమ్దులిల్లా 96వ అధ్యాయం 15-16 వాక్యాల్లో కూడా మీరు చూడవచ్చు. మెదడులో ముందు భాగం మరి పర్ఫెక్షనల్ కార్టెక్స్ అని ఏమంటారు దీన్ని, మన నిర్ణయాలకు అబద్ధం చెప్పడానికి బాధ్యత వహిస్తుంది అని నేడు సైన్స్ చెబుతోంది. కానీ ఖురాన్ ఒక దుర్మార్గుని గురించి చెబుతూ ఏమన్నదంటే, ఒక సంఘటనలో అతని ఆ అబద్ధాలు పాపాత్ముడైన నొసలు ఈ యొక్క ఫోర్లాక్ పట్టుకొని మేము అతన్ని లాగుతాము అని సూరే అల్ హలక్లో 96వ అధ్యాయం 15-16లో అబద్ధం చెప్పే కేంద్రం నొసలు వెనుక ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయం చాలామంది సైకాలజీ చదివే వారికి కానీ లేదా డాక్టర్లకు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క NLP కాన్సెప్ట్ కానీ ఈ యొక్క విషయం నొదలకు సంబంధించిన విషయం చాలా మంచిగా అర్థమవుతుంది. ఇక చర్మం మరియు స్పర్శ గురించి కూడా మన యొక్క నరాల వ్యవస్థ, ఈ యొక్క పెయిన్ రిసెప్టారస్ అంటే చర్మంలోనే ఉంటాయి నరాల వ్యవస్థ. చర్మం కాలిపోతే నొప్పి తెలియదు అని సైన్స్ చెబుతోంది. అంటే ఈ యొక్క నరకంలోని శిక్ష గురించి ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తూ, ఖురాన్లో 4వ అధ్యాయం సూరా అన్-నిసా 56వ వాక్యంలో, వారి చర్మాలు కాలిపోయినప్పుడల్లా వారు మళ్ళీ శిక్షను, నొప్పిని రుచి చూడడం కోసం మేము ఆ చర్మాల స్థానంలో మళ్ళీ కొత్త చర్మాలను మళ్ళీ మేము ఇస్తాము అని చెప్తూ ఉన్నాడల్లా. అంతేకాకుండా హదీసుల నుంచి వెన్నెముక చివరి భాగం నుంచి ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. పునర్జన్మ, ప్రతిఫల దినం, జడ్జిమెంట్ డే, పుణ్యాలను బట్టి, కర్మలను బట్టి దేవుడు ఎలాగైతే స్వర్గం నరకం అనేది నిర్ణయిస్తాడో ఆ రోజు మానవుడు ఎలా లేపబడతాడు అంటే, మనం మొత్తం కాలిపోయినా, మట్టిలో కలిసిపోయినా, జంతువులు తినేసినా, ఏమైనా సరే
మళ్ళీ మన లోపల ఒక డిఎన్ఏ అనేది ఉంటుంది, మన వెన్నెముక నుంచి తీయబడుతుంది. ఇది వెన్నెముక చివరి భాగం నుంచి ఉంటుంది. దీన్ని కొక్యాక్స్ లేదా అజ్జమ్ అల్ దనబ్ అని కూడా అంటారు దీన్ని ఇస్లామిక్ భాషలో. మనిషి శరీరంలో ప్రతి భాగం మట్టిలో కలిసిపోతుంది, కానీ వెన్నెముకలో ఉన్నటువంటి ఒక చివరి భాగం ఉంటుంది, దానిని టైల్ బోన్ లేదా అజబ్ అల్ దనబ్ అని అంటారు. దాని నుంచే మళ్ళీ మనిషి తిరిగి పునర్జీవింపబడతాడు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మరి సైన్స్ ప్రకారం పిండం పెరగడానికి కారణమయ్యే ప్రాథమిక కణాలు కూడా ఈ ఎముక భాగంలోనే ఉంటాయని సైన్స్ తెలియజేస్తూ ఉంది. మనం ప్రారంభంలో ఒక విషయం చెప్పుకున్నాం ఈనాడు, ఏంటది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక 5 విషయాలు నేర్పారు మన యొక్క సౌందర్యం గురించి, మన యొక్క ఆరోగ్యం గురించి అని. అంటే మానవ శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 5 విషయాలు, వీటిని ప్రవక్తల యొక్క ఫిత్రత్ అని కూడా చెప్పడం జరిగింది, లేదా సహజ లక్షణాలు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే విశ్వాసులు లేదా మానవులు అనేవారు ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా ఈ యొక్క విషయాలని ఇస్లాం ప్రోత్సహిస్తూ ఉంది. ఏమిటి అంటే, ఒకటి సుంతి చేయించుకోవటం, రెండవది నాభి కింద వెంట్రుకలను తొలగించడం. ఎలా? ప్రతి శుక్రవారం లేదా 40 రోజుల లోపు అయినా సరే ఈ యొక్క నాభి కింద ఆడ మగ చిన్న పెద్ద ఎవరికైనా సరే వెంట్రుకలు రావటం మొదలు పెడతాయో వారు నాభి కింద వెంట్రుకలైనా సరే సంకల కింద ఉన్నటువంటి వెంట్రుకలైనా సరే వారు తొలగించాలి అని. అదే మీసాలు అయితే కనుక నోట్లో పడకుండా యొక్క మీసాలను అయితే కత్తిరించాలి అని. మరియు ప్రతి శుక్రవారం లేదా శుక్రవారం లోపు లేదా 40 రోజుల లోపు మరి ఈ యొక్క గోర్లను కూడా కత్తిరించుకోవాలి అని. మరి ఇలా ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, సుంతి, నాభి కింద వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించడం, చంకలో మరియు చేతుల కింద ఉన్నటువంటి వెంట్రుకలు తీసివేయడం, మరియు మీసాలను కత్తిరించడం, వీటి వల్ల మానవుడికి అందంతో పాటు ఆరోగ్యం కూడా చాలా విషయాల్లో లభిస్తుంది అని, ఇది ఫిత్రత్ అని, ఇది ఒక మానవుల యొక్క సహజ గుణం లక్షణాలు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ఖురాన్ స్పష్టంగా చెప్తుంది ఏమని? మేము ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాము అని. మరియు ఈ యొక్క విషయాన్ని ఖురాన్లో 21వ అధ్యాయం 30వ వాక్యంలో చెప్పడం జరిగింది. మానవ శరీరంలో సుమారు 70% కంటే ఎక్కువగా నీరు ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంది. సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని కేవలం సృష్టించి ఆయన వదిలేయలేదు. తన గొప్పతనాన్ని గుర్తించడం కోసం మానవ శరీరంలోనే ఎన్నో వేల నిదర్శనాలు ఉంచడం జరిగింది. మరి మనం వింటూ ఉంటామని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ కూడా ప్రస్తావించినా సరే వినికిడిని, చూపు కంటే కూడా ముందు వినికిడి గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది చాలా సందర్భాలలో. ఎందుకంటే ఆయనే ఆ అల్లాహ్ మీకు చెవులను, ముందుగా ఏం చెప్పాడు? చెవులను, తర్వాత కళ్ళను, దాని తర్వాత హృదయాలను ప్రసాదించాడు. ముందుగా చెవులను, తర్వాత కళ్ళని, తర్వాత హృదయాలని ఆయన మీకు ప్రసాదించాడు. ఖురాన్లో సూరా అల్ మోమినూన్లో 23వ అధ్యాయం 78వ వాక్యంలో కూడా మీరు చూడవచ్చు. ఈనాడు సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, ఒక పిండం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నిటికంటే ముందుగా అభివృద్ధి చెందే తయారయ్యే వస్తువు అవయవం ఏది అంటే జ్ఞానేంద్రియం, అది కూడా చెవి అని. శిశువు పుట్టిన తర్వాత కూడా కళ్ళ కంటే ముందుగా ఈ యొక్క చెవి ఎక్కువగా పనిచేస్తుంది అని. త్వరగా కళ్ళు సరిగ్గా చూడడానికి కొన్ని వారాలు పట్టినా కూడా దానికంటే ముందే వినడానికి శక్తి పూర్తి స్థాయిలోకి పనిచేస్తుంది అని ఖురాన్లోని ఈ యొక్క వరుస క్రమం అంటే చెవులు, తర్వాత కళ్ళు, తర్వాత హృదయం, వీటి గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక అద్భుతం అన్నమాట. ఇక రాత్రి వేళ నిద్రకు ఎందుకు అవసరం అంటే, అల్లాహ్ ఖురాన్లో రాత్రి గురించి ఏం చెప్పారు అంటే, ఖురాన్లో సూరా అల్ ఫుర్ఖాన్లో 25వ అధ్యాయం 47వ వాక్యంలో ఆయనే మీకోసం రాత్రిని ఒక దుస్తులుగా కప్పి ఉంచగా నిద్రను మీకోసం విశ్రాంతిగా చేశాడు. మరి ఈనాడు వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే, చీకటి పడగానే మన మెదడులోని పీనియల్ అనే ఒక గ్రంథి మెలటోనిక్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది చీకటి పడ్డాక. ఈ మెలటోనిక్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని రిపేర్ చేయడం కోసం,
మరియు రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఈ యొక్క హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. వెలుతురులో ఉన్నప్పుడు దినంలో ఈ యొక్క ప్రక్రియ సరిగ్గా జరగదు. రాత్రిని విశ్రాంతిగా అల్లా పేర్కొనడం వెనక ఉన్న ఆరోగ్య రహస్యం ఇది ఈనాటి సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం. కానీ అల్లా వాళ్ళం మనకు తెలియని ఇంకెన్ని విషయాలు ఉన్నాయో అల్లాకే తెలుసు. ఈ సృష్టికి పగలు ఎందుకు అవసరం, రాత్రి ఎందుకు అవసరమో ఆ దేవునికి తెలుసు, అల్హమ్దులిల్లా. కానీ తల్లి గర్భంలో 3 పొరలు ఉంటాయని సూర అజ్-జుమర్ 39వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని మీ తల్లుల యొక్క గర్భాలలో 3 చీకటి పొరలలో 3 వేల్స్ ఆఫ్ డార్క్నెస్లో ఒకదాని తర్వాత ఒక సృష్టిగా ఆయన మిమ్మల్ని సృష్టిస్తూ ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అని ఖురాన్లో 39వ అధ్యాయం 6వ వాక్యంలో. అంటే ఈనాడు సైంటిస్టులు కూడా గర్భంలో పిండాన్ని రక్షించే 3 ప్రధాన పొరలు ఉంటాయని, ఒకటి పొత్తి కడుపు గోడ, రెండవది గర్భాశయ గోడ, మూడవది పిండం చుట్టూ ఉండే ఉమ్ము నీరు పొర అని ఈనాటి సైంటిస్టులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఎముకలు మరియు మాంసం గురించి గతంలో శాస్త్రవేత్తలు ఒకప్పుడు ఎముకలు మాంసం ఒకేసారి ఏర్పడతాయని అనుకునేవారు. కానీ ఖురాన్లో సూర అల్-ముమినూన్ 23వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నాడంటే, మేము ఆ మాంసపు ముద్దలో ఎముకలను పుట్టించి ఆ ఎముకలకు మాంసాన్ని కండరాలను తొలగించాము అని. అంటే ఆధునిక ఈనాటి ఎంబ్రయాలజీ ప్రకారం గర్భంలో ముందుగా ఎముకల నిర్మాణం ప్రారంభమవుతుంది అని, ఆ తర్వాత వాటిపై కండరాలు మరియు మాంసం కప్పబడతాయని చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, సైతాను మనిషి శరీరంలో రక్తంలో ప్రవహించగలుగుతుంది అని. మరి ఈ యొక్క సైతాన్ నుంచి రక్షణ పొందాలి అంటే కనుక ఈ యొక్క విషయం సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో ఉంది. మరి సైతాన్లో నుంచి రక్షణ పొందాలంటే మన యొక్క తినే తిండి, సంపాదించే సంపాదన, ఇవన్నీ కూడా హలాల్ పద్ధతిలో మంచి పద్ధతిలో ఉండాలని, దీంట్లో ఎక్కడ కూడా అక్రమం, అన్యాయం, మోసం, నేరాలు, ఘోరాలు, కుట్రలు, కుతంత్రాలు ఉండకూడదు. నీతిగా, నిజాయితీగా సమాజానికి, కుటుంబానికి, ప్రకృతికి, ఇతర జంతువులకి ఎటువంటి వాటికి హాని కలగకుండా సరైన పద్ధతిలో, మంచి పద్ధతిలో మనం ఏదైనా బిజినెస్ అయినా, జాబ్ అయినా, వ్యాపారమైనా ఏదైనా సరే కూడా న్యాయబద్ధంగా, మంచి ధర్మబద్ధంగా ఉండాలి అని, అటువంటి వాటి ద్వారా సంపాదించిన సంపాదన ద్వారా తిన్న ఆహారం, హలాల్ ఆహారం ఏదైతే ఉంటుందో అది మనకి ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మిక పరంగాను, ఇహలోకంలోనూ పరలోకంలో కూడా ఉపయోగపడుతుందని, మరి ఇలా చేస్తే మనకి సైతాను నుంచి రక్షణ పొందే అవకాశం దొరుకుతుంది. 2 నమాజుల ద్వారా, వజూ ద్వారా, ఖురాన్ చదవటం ద్వారా దువాలు చదవటం ద్వారా, ఇటువంటి వాటి ద్వారా కూడా ఇటువంటి సైతానుల నుంచి రక్షణ పొందవచ్చు అని ఇలాంటి అనేక విషయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు వైద్యుని కూడా సంప్రదించాలి, వైద్య సహాయాలు కూడా తీసుకోవాలని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారు. ఈ హదీసుల ప్రకారం రక్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. రక్తం ఒకచోట నిలకడగా ఉండదు అని, అది నిరంతరం శరీరంలో ప్రయాణిస్తూ ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంతకుముందే 1400-1500 సంవత్సరాల క్రితమే ఈ యొక్క విషయాన్ని చెప్పారు. ఇక మాట్లాడే శక్తి విషయం చూడండి. మనిషి కేవలం ఒక్క మాట మాట్లాడడానికి సుమారు 70 కండరాలు సమన్వయం అవసరం ఉంటుంది. ఒక్క మాట మాట్లాడాలంటే 70 రకాల కండరాలు మనకి కావాల్సి ఉంటుంది. ఇది అల్లా ఇచ్చిన ఒక గొప్ప వరం. అంతేకాకుండా మన యొక్క మనిషిలో జ్ఞాపక శక్తి, మెమరీ ఎంత ఉంటుందో తెలుసా? ఈ యొక్క మనిషిలో మెమరీ కార్డ్ ఎంత ఉంటుందో తెలుసా? జ్ఞాపక శక్తి, మెదడులో జ్ఞాపక శక్తి. ఈనాడు మనం కంప్యూటర్లో చూస్తూ ఉంటాం, ఇంత జీబీ, అంత జీబీ, ఇన్ని ట్రిలియన్లు, ఇన్ని మిలియన్ల జీబీ అని. మానవుడి యొక్క మెదడు యొక్క నిల్వ సామర్థ్యం, స్టోరేజ్ కెపాసిటీ దాదాపు దగ్గరగా 2.5 పెటాబైట్లు అంటే 2.5 మిలియన్ జీబీ దగ్గరగా ఉంటుందని. ఇది ఉదాహరణకి కొన్ని లక్షల గంటల వీడియోని దాచేంత సామర్థ్యం, అంత మెమరీ పవర్ ఒక మనిషి యొక్క మెదడుకు ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్లో సూర అల్-ముల్క్
67వ అధ్యాయం 3వ వాక్యం చూసినట్లయితే అల్లా సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని కూడా చూడలేవు. నీవు మరోసారి ఎన్నిసార్లు నీ యొక్క దృష్టిని సారించినా వెతికి కూడా చూడు, నీకు ఏమైనా లోపం కనిపిస్తుందా అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఖురాన్లో సూరా అల్ ముల్క్ 67వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ వివరాలన్నీ కూడా చదువుతూ ఉంటే అల్లాహ్ మనల్ని ఎంత ప్రేమతోటి ఎంత ఖచ్చితత్వంతో సృష్టించాడో అర్థమవుతూ ఉంది. మనం ఉనికిలోనికి ఆయనను గుర్తించడం కోసం, ఆయన్ను ఆరాధించడం కోసం వేల కొద్ది ఆధారాలు, ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆరాధించడం ఏమవసరమో అనేక రకాల ఆధారాలని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. సృష్టిని కాదు, వీటన్నిటిని సృష్టించిన, వీటన్నిటిని అమర్చిన ఆ సృష్టికర్తను ఆరాధించండి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చివరి ప్రవక్తగా ఎన్నుకుని ఆయన ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు, ఆ యొక్క జ్ఞానాన్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, సమాధి శిక్షల నుంచి కాపాడడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మానవులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికలు, షిర్క్ మరియు బిదాత్, హరాం, వడ్డీ, వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, ఎవరైతే పిల్లలు లేక అప్పుల్లో ఉండి, అనారోగ్యంతో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఆదాయం లేక, జాబులు లేక, ఉపాధి లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల ఆమీన్. అల్లా నీ మార్గంలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే నిన్ను ఆరాధించడం కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆరాధించబోతూ ఉన్న నీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ పరలోకాల్లో మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, మరణించిన, బ్రతికి ఉన్న, రాబోవు నీ యొక్క దాసులందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించండి వల్ల, అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో, అన్ని చరిత్రలో ఉన్న నీ యొక్క ప్రవక్తలందరిపైన, వారి సహాబాలపైన, మీ యొక్క దాసులందరిపైన, దైవదూతలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అల్ సింగర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసున చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.